హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ రచయితలు ఒక స్క్రిప్ట్ అనుకుని తర్వాత అందులో హీరోగా ఒకరిని ఊహించుకుంటారు. ఆ కథను హీరోకి వినిపించినప్పుడే అసలు మ్యాటర్ జరిగేది. అది లవ్ స్టోరీ అయినా, ఫ్యాంటసీ మూవీ అయినా, మరేదైనా సరే కథ నచ్చితేనే హీరో ఓకే చెప్తాడు. కొన్నిసార్లు కథ నచ్చినా స్టోరీ నచ్చకపోవడం, డేట్స్ కుదరకపోవడం వల్ల కానీ ఆ సినిమాకు సదరు హీరో ఓకే చెప్పాడు. దీంతో అతను చేయాల్సిన మూవీ మరొకరి చేతుల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన మూవీ బ్లాక్ బస్టర్ అయితే అవకాశాన్ని జారవిడ్చుకున్న హీరో బాధ అంతా ఇంత కాదు. మహేష్ బాబు వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ మరియు అల్లు అర్జున్ కోసం రాసుకున్న స్టోరీ చివరకు చరణ్ వద్దకు ఎలా వెళ్ళిందనే వాటిపై ఇదివరకే మన ఛానల్లో వీడియోలు చేశాను. ఎవరైనా ఆ వీడియోలు మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ మరియు ఎండ్ కార్డ్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. సినీ ఇండస్ట్రీలో అలా ఒకరి కోసం రాసుకున్న స్టోరీలో మరొకరు నటించడం అప్పుడప్పుడు జరిగేది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఈ స్టోరీ ఫైట్ లో బాలయ్య బాబుకు అన్యాయం జరిగిందట. బాలయ్య చేయాల్సిన ఓ స్టోరీ చివరి నిమిషంలో చిరంజీవి వద్దకు వెళ్ళిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా స్టోరీ, ఎవరా డైరెక్టర్? ఈ వివరాలు తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాలయ్యకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు చిరంజీవి సెట్ చేసుకున్నాడట. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ బాలయ్య బాబు కోసం ఓ స్టోరీ ప్రిపేర్ చేశాడు. బాలయ్య బాబుకు ఆ స్టోరీ చెప్పడం, కథ ఆసక్తిగా ఉండడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు బాలయ్య. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టే మాస్ ఎలిమెంట్స్, ఫ్యాంటసీని జోడించి మూవీ తీయాలని దర్శకుడు ప్రిపేర్ అయిపోయాడు. బాలయ్య బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా భావించాడు దర్శకుడు. విజువల్స్ పరంగా తోపు లెవెల్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించాలని భావించాడు. బాలకృష్ణ హరీష్ శంకర్ సినిమా అనగానే ఫ్యాన్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం నెట్టింట తెగ సెర్చ్ చేశారు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో బాలయ్య బాబు 109వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ మూవీని బాలయ్య పట్టాలెక్కిస్తాడని అంతా భావించారు. క్రేజీ కాంబోను వెండి తెరపై చూడబోతున్నామనే ఆతృత ఫ్యాన్స్ లో కలిగేలోపే మూవీకి సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదే బాలయ్య బాబుని సినిమా నుంచి తప్పించడం. హరీష్ శంకర్ బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే మూవీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇదే స్టోరీకి హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరు మేనరిజానికి తగ్గట్లు స్టోరీలో మార్పులు చేసి సినిమా చేసేందుకు హరీష్ శంకర్ రెడీ అయ్యాడు. ఇప్పటికే హరీష్ చిరంజీవిని సంప్రదించాడని, కథ చాలా క్యూరియాసిటీని తెప్పించడంతో చిరు వెంటనే ఓకే చెప్పేశాడు. గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. చిరు ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఎండింగ్ లో ఉన్న సమయంలోనే హరీష్ శంకర్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడట. ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే బ్యానర్ లో తెరకెక్కనుందని సమాచారం. అలా మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ క్రియేట్ చేసింది హరీష్ శంకర్ స్టోరీ. మా హీరో సినిమాను మీరెలా తీసుకుంటారని బాలయ్య బాబు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా, చిరు అభిమానులు మాత్రం ఆ కామెంట్లకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఒక్క స్టోరీ ఇద్దరు అభిమాన నటుల మధ్య వార్ క్రియేట్ చేసిందంటే ఆ స్టోరీలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.